కేంద్ర బడ్జెట్ విశాఖకు బిగ్ బూస్ట్ నిచ్చింది. సాగర తీరంలో ఏర్పాటు కాబోతున్న డేటా సెంటర్లకు ట్యాక్స్ ఫ్రీ కల్పించింది. మైన్స్, పార్కు, బయోపార్కులతో రాష్ట్రానికి ఎంతో మేలు జరగబోతుందంటున్న సిఐఐ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద స్పందించేందుకు కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. బడ్జెట్ సంబంధించి ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ రకంగా ప్రజలకి ఇది మేలు చేకూరే విధంగా ఉందనేది వాళ్ళ అభిప్రాయాల్లో తెలుసుకుందాం. రాజుగారు చెప్పండి, ఈ నిర్మలా సీతారామన్ పెట్టిన ఈ బడ్జెట్లో ఎలా ఉంది, ఏ వర్గాలకు అనుకూలంగా ఉందనుకుంటున్నారు? యాక్చువల్గా ఈ బడ్జెట్ చాలా బాగుందండి. ఇందాక మీకు చెప్పినట్టుగా మీకు మనం తీసుకుంటే ఇప్పుడు మన స్టేట్తో కంపేర్ చేసుకుంటే మొత్తం ఉన్న బడ్జెట్ని మన స్టేట్లో తీసుకుంటే మనకి అడ్వాంటేజెస్ బయోఫార్మా సెక్టర్లో మంచి ప్రమోషన్ ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్డ్ ఫుట్ ప్రింట్ ఉంది మన స్టేట్లో. దానివల్ల ఈ అడిషనల్ సపోర్ట్ వలన ఇండస్ట్రీ పెరగడానికి చాలా అవకాశం ఉంది, ఎంప్లాయ్మెంట్ పెరగడానికి చాలా అవకాశం ఉంది. బడ్జెట్లో యువతకి అదేవిధంగా మహిళలకు ఏమైనా ప్రత్యేకమైన కేటాయింపులు కానీ ఏమైనా అనుకూల అంశాలు ఉన్నాయని అనిపిస్తుంది? డెఫినెట్గా ఉన్నాయండి. ఎస్పెషల్లీ మొత్తం ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తర్వాత ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ గురించి చాలా ఎంఫసైజ్ చేశారు. డీటెయిల్స్ అన్నీ చాలా అందులో ఉన్నాయి, కానీ బట్ ఉమెన్కి యంగ్స్టర్స్కి ఎడ్యుకేషన్ టు ఎంటర్ప్రైజ్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. అంచేత ఊరికే డిగ్రీ తీసుకోవడమే కాకుండా డిగ్రీ తీసుకున్న పాటు వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ చూపిస్తారు, ఎట్లా చేయాలి ఏంటి, దాని ఫ్యూచర్లో యూ బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్. ఆ విధంగా చాలా చాలా బాగున్నాయండి. ప్లస్ ఎస్పెషల్లీ ఫర్ విమెన్ ఆవిడ చాలా బాగా మాట్లాడారు దీని గురించి. ఈ మన వాట్ యూ కాల్ ది సూపర్ మార్కెట్స్, సమ్ ఆఫ్ ది సూపర్ మార్కెట్స్ షీ మెన్షన్డ్ ఓన్లీ ఫర్ ఉమెన్ రెడ్ సూపర్ మార్కెట్స్ కూడా చేయాలని ఉందన్నమాట. బడ్జెట్లో ఐటీ పరంగా ఏ అంశాలు ప్రస్తావించారు, ఏ విధంగా ఉండబోతుంది దీని తాలూకు ప్రభావం? అంటే ఇప్పుడు లార్జ్ కంపెనీస్కి సేఫ్ హార్బర్ అని వచ్చేలా అది పక్కన పెడితే, బికాజ్ లార్జ్ కంపెనీస్ ఇప్పుడు వైజాగ్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు గూగుల్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత చాలామంది డేటా సెంటర్స్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. మన మినిస్టర్ గారేమో 6 GW కెపాసిటీ అన్నారు. మరి వీటిలన్నిటికీ వెనకాల దెర్ ఈస్ సమ్ అండర్స్టాండింగ్ ఏంటంటే ట్యాక్స్ హాలిడేస్ కూడా వస్తాయని. సో ఈ బడ్జెట్లో దట్ కన్ఫర్మేషన్ హెస్ హ్యాపెండ్. అఫీషియల్లీ గవర్నమెంట్ హ్యాస్ సెడ్ దట్ దెర్ ఈస్ ఎ ట్యాక్స్ హాలిడే 20 years పాటు, అంటే 2047 దాకా ఎవరైనా ఇక్కడ స్థాపించి బయట దేశాలకి డేటా సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ట్యాక్స్ హాలిడే 20 years. ఇట్స్ లైక్ వాకింగ్ ద టాక్ అనమాట. అంటే గవర్నమెంట్ చెప్పడమే కాకుండా గవర్నమెంట్ ఇప్పుడు కార్యాచరణలో కూడా పెడుతోందని మనకు అర్థమవుతుంది. దీనివల్ల బెనిఫిట్ మన వైజాగ్కి ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం, గూగుల్తో పాటు ఇప్పుడు ఏదైనా పెద్ద కంపెనీ వస్తే దాంతోపాటు దాని చుట్టుపక్కల వాళ్ళు కూడా కంపెనీస్ కూడా వచ్చేస్తాయి. సో దీనివల్ల మనకి ద హోల్ ఈకో సిస్టమ్కి మనకి వైజాగ్ రావడానికి అవకాశం ఉంది. ఈ వైజాగ్ రావడంతో పాటు ఇదంతా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఆన్ ఎకానమీ అక్రాస్ ద స్టేట్ కూడా కనబడతాయి.